బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్కి చెందిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడైన బండి సాయి భగీరథపై పోక్సో యాక్ట్ నమోదైనట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. 28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికినాయి, అమ్మాయి పేర్లు చెప్పింది. ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్కి చెందిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడైన బండి సాయి భగీరథపై పోక్సో యాక్ట్ నమోదైనట్లు తెలుస్తుంది. 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్టు, మద్యం తాగిచ్చి అత్యాచారానికి పాల్పడ్డట్టు మొహినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర ఒకసారి, మరో 2 ప్రాంతాలలో కూడా అనేక సార్లు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2 సార్లు ఇదే కారణం చేత 2 సార్లు ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డట్టు, అదేవిధంగా అనేక చిత్రహింసలు పెడుతున్నట్టు, బెదిరిస్తున్నట్టు కూడా తన తల్లిదండ్రులు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు బండి సంజయ్ వర్గీయులు కానీ, బండి సంజయ్ కుమారుడు కానీ హనీ ట్రాప్ చేశారు. వాళ్ళ మదర్, బాలిక అమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హనీ ట్రాప్ చేశారు. 5 కోట్లు డిమాండ్ కూడా మమ్మల్ని చేసినట్టుగా, అందులో 50,000 కూడా ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరొక విధంగా ప్రశ్నలు రేకెస్తున్నాయి. ఏమని అంటే, మీరు ఏ తప్పు చేయనప్పుడు మిమ్మల్ని ఎందుకని 5 కోట్లు డిమాండ్ చేస్తారు వాళ్ళు? మీరు ఎందుకని 50,000 ఇచ్చారు వాళ్ళకి అనే ప్రశ్నలు కూడా రేకెస్తున్నాయి. మరి నిజంగా హనీ ట్రాప్ జరిగిందా, లేకుంటే నిజంగా బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో సాయి భగీరథ్ నిజంగా తప్పు చేశాడా అనే విధంగా పోలీసులు కూడా ఈ కోణంలో ఆలోచిస్తున్నారు. మరి ఇది విషయం ఎక్కడికి వెళ్తుంది ఏంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఒకవైపు వాళ్ళేమో మేము తప్పు చేయలేదని చెప్పడం జరుగుతుంది, ముందుగానే హనీ ట్రాప్ చేశారని వాళ్ళు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఏమో బాధితులేమో మేము కేసు పెట్టినా కూడా తీసుకోవట్లేరు, దాన్ని డిలే చేస్తున్నారు, ఈ రోజు తీసుకున్నారని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ నిజంగానే ఆ బాలికకు న్యాయం జరగాలి. అన్యాయం జరిగితే మాత్రం న్యాయం జరగాలి. కేంద్ర మంత్రి కొడుకైనా ఇంకెవరి కొడుకైనా కూడా న్యాయం మాత్రం జరగాలి. అది కాదని కేంద్ర మంత్రి కొడుకు అని కప్పిపుచ్చి కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకోరు ఈ సమాజంలో. ఇది నిజమా లేకుంటే అబద్ధమా అనేది వేచి చూడాల్సి ఉంటుంది.